టాలీవుడ్లో వినోదాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే దర్శక ధీరుడు శ్రీను వైట్ల. తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్ కామెడీని పండించడంలో ఆయన దిట్ట. మరోవైపు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలు ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా శ్రీను వైట్ల మళ్లీ తన ఫామ్లోకి వచ్చేందుకు ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ హీరోగా ఆయన తెరకెక్కించబోయే చిత్రానికి జార్జ్ కృష్ణ అనే విభిన్నమైన టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ వినడానికే చాలా వెరైటీగా ఉండడంతో ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలు పెట్టేశారు. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల మార్క్ పంచ్ డైలాగులు, కన్ఫ్యూజన్ కామెడీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాదు, విడుదల సమయాన్ని కూడా మేకర్స్ ఇప్పుడే స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అందులోనూ శ్రీను వైట్ల లాంటి దర్శకుడి నుంచి ఒక వినోదాత్మక చిత్రం వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదు. శర్వానంద్కి మంచి కామెడీ టైమింగ్ ఉంది. శ్రీను వైట్ల మార్క్ మేనరిజమ్స్ ఆయనకి తోడైతే థియేటర్లు నవ్వులతో నిండిపోవడం ఖాయం.